హాస్పిటల్, ట్రాఫిక్ ప్రాబ్లమ్స్, ఇంకా గవర్నమెంట్ ఆఫీసెస్. ఈ 4 మన జీవితంలో ఎప్పుడు అవాయిడ్ చేయలేని ఒక 4 థింగ్స్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్యూ టాక్ తెలుగు. సో ఈరోజు మనం ఈ ఛానల్లో 4 అతిపెద్ద గవర్నమెంట్ ఆఫీసుల గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. ఈ 4 మన ఇండియాకి 4 మెయిన్ పిల్లర్స్ లాగా అయితే పనిచేస్తాయి. ఇలా ఎందుకు అన్నాను అంటే మీకు ఇప్పుడు ముందు తెలుస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి మనం డిస్కస్ చేసుకునే వన్ ఆఫ్ ద 4 పిల్లర్, దట్ ఈస్ మండల్ ఆఫీస్. నెక్స్ట్ వచ్చేసి మున్సిపల్ ఆఫీస్. టౌన్లోనే ఉండేటప్పుడు హౌస్ ట్యాక్స్ కట్టక తప్పదు. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్. ఆస్తును అమ్మాలన్నా కొలాలన్నా ఈ స్టాంప్ పేపర్ మీద పడాల్సిందే. నెక్స్ట్ ఆర్టీఓ ఆఫీస్. రోడ్ మీద బండి తిప్పాలంటే వీళ్ళ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే. సో అందుకే వీటిని మన 4 పిల్లర్స్ ఆఫ్ ద ఇండియా అని అయితే అన్నాను. సో ఇక్కడ ఏ ఆఫీసులో ఏమేమి జరుగుతాయి అనేది ఇప్పుడు నేను మీకైతే డీప్గా చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మండల్ ఆఫీస్. ఇది ఎంఆర్ఓ ఆఫీస్, ఇంకా తహసీల్దార్ ఆఫీస్ అని కూడా అంటారు. సో రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ మండల్ లెవెల్లో, అలానే తహసీల్దార్ ఆఫీస్ ఇది అని కూడా ఊర్ల వైజ్ అలా డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ పేర్లతో పిలుస్తారు. ఫస్ట్ వచ్చేసి సర్టిఫికేట్స్. ఇక్కడ ఏ సర్టిఫికేట్స్ ఉంటాయో మీకు ఇప్పుడు చెప్తాను. ఇన్కమ్ సర్టిఫికేట్. మీ దగ్గర డబ్బులు లేకపోయినా మాకు సంబంధం లేదు, మాకంటూ ఒక ప్రూఫ్ కావాలి. సో అందుకే ఈ ఇన్కమ్ సర్టిఫికేట్. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ. సో మీరు ఏ క్యాస్ట్ అనేది ప్రూవ్ చేసుకోవడానికి ఈ క్యాస్ట్ సర్టిఫికేట్. నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ అండ్ నేటివిటీ సర్టిఫికేట్. సో మీరు ఎక్కడ ఉంటారు, ఏ కంట్రీ ఏంటి అన్నదే ఈ రెసిడెంట్ సర్టిఫికేట్ ఒక స్పెషాలిటీ. నెక్స్ట్ బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్స్. మీరు ఉన్నారా పోయారా పక్కన పెడితే సర్టిఫికేట్ ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్. ఇది ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఆఫీసర్స్ తీసుకుంటారు. అంటే వీళ్ళు మా వంశస్థులు అని నిరూపించుకోవడానికి ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అండ్ ఈబీసీ సర్టిఫికేట్. ఇవేంటంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సర్టిఫికేట్స్. అంటే మీ దగ్గర డబ్బులు లేకపోయినా ఇక్కడ సంబంధం ఉండదు. మనకి డాక్యుమెంట్ ప్రూఫ్ అనేది ముఖ్యం. సో ఈబీసీ ఏంటంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్. సో మీ దగ్గర ఇఫ్ ఇన్ కేస్ మనీ లేకపోతే మీరు గవర్నమెంట్ స్కీమ్స్ కన్నా లేకపోతే వేడికన్నా అప్లై చేయాలి అనుకుంటే, ఎస్పెషల్లీ యూఆర్ ఫ్రమ్ ఓబీసీ కేటగిరీ అయితే, సో ఈబీసీ సర్టిఫికేట్ అనేది తీసుకొని మీరైతే ఈ స్కీమ్స్కి ఎలిజిబిలిటీ పెట్టుకోవచ్చు, స్కాలర్షిప్స్ కోసం అన్న దేనికన్నా. నెక్స్ట్ వచ్చేసి ల్యాండ్ రిలేటెడ్ థింగ్స్ ఏంటి అంటే పట్టాదార్ పాస్బుక్, ల్యాండ్ ఓనర్షిప్ రికార్డ్స్, ల్యాండ్ మ్యూటేషన్, ఓనర్షిప్ చేంజ్ అంటే నీ పేరు మీద ఉన్న ల్యాండ్ ఇంకొకళ్ళ పేరు మీద చేంజ్ చేస్తానికి. నెక్స్ట్ ల్యాండ్ కన్వర్షన్, అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్ కన్నా, నాన్ అగ్రికల్చర్ నుంచి అగ్రికల్చర్ కన్నా. సో ఇక్కడైతే పని అయిపోతుంది. నెక్స్ట్ సర్వే అండ్ డిమార్కేషన్. సో ఇప్పుడు ల్యాండ్ ఇది అని సర్వే చేయాలి కదా, అది కూడా ఇక్కడే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వెల్ఫేర్ స్కీమ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఓల్డ్ ఏజ్, విడో, డిజేబుల్డ్ పెన్షన్స్ లాంటివి అన్నీ ఇక్కడే అప్లై చేసుకోవచ్చు. రేషన్ కార్డ్ సర్వీసెస్, గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ అప్రూవల్స్, రైతు బంధు, ఆసరా స్కీమ్స్, దళిత్ బంధు స్కీమ్. సో ఇవన్నీ కూడా మండల్ ఆఫీస్లోనే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ సర్టిఫికెట్స్, మెయిన్ సర్టిఫికెట్స్ గురించి అయితే చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికెట్. ఇది ప్రూఫ్ ఆఫ్ యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్. మీరు సంవత్సరానికి ఎంత సంపాదిస్తున్నారు అన్నది ఈ సర్టిఫికెట్ ప్రూఫ్గా చూపించుకోవచ్చు. సో ఇది ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది అంటే స్కాలర్షిప్స్లో, లోన్స్లో, ఇంకా వెల్ఫేర్ స్కీమ్స్ అంటే గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్స్ ఉంటాయి కదా దాంట్లో. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఇది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కమ్యూనిటీస్ అంటే ప్రతి కమ్యూనిటీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది వర్తిస్తుంది. ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే రిజర్వేషన్స్, ఎడ్యుకేషన్స్ అండ్ గవర్నమెంట్ జాబ్స్. సో వీటికైతే ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి రెసిడెన్స్ అండ్ నేటివిటీ సర్టిఫికేట్. సో మేము ఈ ప్రాంతం వాళ్ళమే అని చూపించుకోవడానికి ఈ రెసిడెన్స్ అండ్ నేటివిటీ సర్టిఫికేట్స్ వచ్చేసి ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే డొప్లిసివల్ ప్రూఫ్ లాగా, లేకపోతే లోకల్ సీట్ రిజర్వేషన్స్ కోసం అన్నా కానీ, అంటే ఇప్పుడు మీరు కాలేజీలలో కానివ్వండి లేకపోతే ఇంకెక్కడన్నా కూడా వీఆర్ ఫ్రమ్ ఈ లొకాలిటీ అన్న దానికి ఈ సర్టిఫికేట్ అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్. మీరు బ్రతికున్నారా లేదా అన్నది మాకు సంబంధం లేదు, మేము ఓన్లీ సర్టిఫికేట్ చూపిస్తేనే నమ్ముతాం అన్నదానికి బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్స్ అన్నది. సో న్యూ బార్న్స్ కోసము. నెక్స్ట్ డిసీజ్ రిజిస్టర్డ్ ఇన్ మండల్. అండ్ ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే లీగల్ ఐడెంటిటీ కోసము. నెక్స్ట్ ఇన్సూరెన్స్, ఇంకా ప్రాపర్టీ కోసం కూడా ఇదైతే యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్స్. ఇందాక నేను చెప్పినట్టు ప్రతి ఒక్కళ్ళు వీళ్ళు మా వంశస్థులు అన్న చూపించుకోవడానికి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్. ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే పెన్షన్ దగ్గర కానివ్వండి, ల్యాండ్ ససెషన్ దగ్గర కానివ్వండి, బెనిఫిట్స్ దగ్గర కానివ్వండి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్.
ఇది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. ఇందాక నేను ఈపీసీ అన్నాను కదా, సో సేమ్ అదే అనమాట ఇది కూడా. సో మీరు ఇఫ్ ఇన్ కేస్ ఓసీ అయినా సరే మీరు ఎకనామికల్లీ కనుక బ్యాక్వర్డ్ ఉంటే మీరు ఈ సర్టిఫికేట్ అప్లై చేసుకొని మీరు స్కాలర్షిప్స్ కన్నా దేనికన్నా అప్లై కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ మండల్ ఆఫీస్లో ల్యాండ్ రికార్డ్స్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ల్యాండ్ రిలేటెడ్ సర్వీసెస్, పట్టాదార్ పాస్బుక్. సో మీరు మీ ల్యాండ్ ఓనర్ అని చూపించే ప్రాపర్ డాక్యుమెంటే ఈ పట్టాదార్ పాస్బుక్. నెక్స్ట్ ఆర్ఓఆర్ఐబి అండ్ అడంగల్. దీంట్లో ల్యాండ్ ఓనర్షిప్ ఇంకా కల్టివేషన్ రికార్డ్స్ గురించి అయితే చూపిస్తుంది. ల్యాండ్ మ్యూటేషన్, సో ఇది మీ పేరు మీద నుంచి ఇంకొకళ్ళ పేరు మీద కన్నా ఇంకొకళ్ళ పేరు మీద నుంచి మీ పేరు కన్నా మ్యూటేట్ చేస్తాం కన్నది ఈ సర్టిఫికేట్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ ల్యాండ్ కన్వర్షన్, అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్ కన్నా లేదా నాన్ అగ్రికల్చర్ కన్నా అగ్రికల్చర్ కన్నా కానీ మన ల్యాండ్ అనేది కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట, దాన్ని ల్యాండ్ కన్వర్షన్ అంటారు. నెక్స్ట్ సర్వే అండ్ డిమార్కేషన్, ఇదేంటంటే మీ ల్యాండ్ ఈ పరిధి నుంచి ఈ పరిధి వరకు మీ ల్యాండ్ అన్న సర్వే వచ్చేసి ఇక్కడ అవుతుంది. సో ఈ డాక్యుమెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వెల్ఫేర్ స్కీమ్స్లోకి వెళ్ళినట్టయితే ఓల్డ్ ఏజ్ పెన్షన్, మంత్లీ పెన్షన్ ఫర్ సీనియర్ సిటిజన్స్, 60 ఏజ్ దాటిన వాళ్ళకి పెన్షన్ అనేది వస్తుంది కదా గవర్నమెంట్ నుంచి. సో ఆ స్కీమ్ అనేది ఇక్కడే అప్లై చేసుకోవాలన్నమాట ఇన్ దిస్ మండల్ ఆఫీస్. నెక్స్ట్ విడో పెన్షన్, ఎవరికైతే భర్త చనిపోతారో వాళ్ళు ఈ విడో పెన్షన్ స్కీమ్ కింద అప్లై చేసుకోవచ్చు. సో వాళ్ళకి గవర్నమెంట్ నుంచి మనీ అనేది వస్తుంది. నెక్స్ట్ డిజేబుల్డ్ పెన్షన్, ఫిజికల్లీ కానివ్వండి మెంటలీ కానివ్వండి మనము డిజేబుల్డ్ పెన్షన్ అనేది అయితే గవర్నమెంట్కి అప్లై చేసుకోవచ్చు. సో మంత్లీ మనకి పెన్షన్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రేషన్ కార్డ్ సర్వీసెస్, మీరు న్యూ రేషన్ కార్డ్ తీసుకున్నా రెన్యువల్ చేసుకోవాలన్నా లేకపోతే రేషన్ కార్డులో కరెక్షన్స్ చేసుకోవాలన్నా, నేమ్ కరెక్షన్ కానివ్వండి, ఏరియా కరెక్షన్ కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ కానివ్వండి, సో ఇలాంటి రేషన్ కార్డ్ ఎటువంటి సర్వీసెస్ అయినా మండల్ ఆఫీస్లో అయితే అవుతుంది. నెక్స్ట్ గవర్నమెంట్ స్కీమ్స్ అప్రూవల్, ఫర్ ఎగ్జాంపుల్ రైతు బంధు, ఆసరా, దళిత బంధు అండ్ మోర్, ఇంకా చాలా స్కీమ్స్ ఉన్నాయి కదా, అటువంటి స్కీమ్స్ ఏమన్నా కానీ మండల్ ఆఫీస్లో అవుద్ది. నెక్స్ట్ మెయిన్ పిల్లర్ వచ్చేసి మున్సిపల్ ఆఫీస్. సో అర్బన్ లోకల్ బాడీ సర్వీసెస్, ప్రాపర్టీకి సంబంధించింది, సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి సంబంధించి అండ్ కొన్ని సర్టిఫికేట్స్కి సంబంధించి వచ్చేసి ఈ మున్సిపల్ ఆఫీస్లో అవుతుంది. ఫస్ట్ వచ్చేసి ప్రాపర్టీ అండ్ బిల్డింగ్స్. ఫస్ట్ ప్రాపర్టీ ట్యాక్స్ పేమెంట్, మీరు ఇల్లు అప్పు చేసుకున్న సంబంధం లేదు, ప్రాపర్టీ ట్యాక్స్ అయితే కట్టాల్సిందే. నెక్స్ట్ హౌస్ రిజిస్ట్రేషన్ అండ్ అసెస్మెంట్. నెక్స్ట్ వచ్చేసి బిల్డింగ్ పర్మిషన్, అంటే కన్స్ట్రక్షన్కి కూడా పర్మిషన్ కావాలి కదా, అదే ఇది. నెక్స్ట్ లేఅవుట్ అప్రూవల్స్, సో ఇది కరెక్ట్గా లేఅవుట్ ఉందా దానికి మాత్రం పర్మిషన్ తీసుకోవాల్సిందే. నెక్స్ట్ ప్రాపర్టీ నేమ్ చేంజ్ ఆర్ ట్రాన్స్ఫర్, మీ పేరు మీద నుంచి ఇంకొకరి పేరు మీదకి ఎవరికైనా ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇక్కడ పని అవుతుంది. నెక్స్ట్ సివిక్ సర్వీసెస్, న్యూ వాటర్ కనెక్షన్స్ లేదా డ్రైనేజ్ ఆర్ సివేజ్ కనెక్షన్స్, గార్బేజ్ కంప్లైంట్స్ అండ్ డిస్పోజల్, అంటే మీరు గార్బేజ్ అంటే మీ దగ్గర నుంచి చెత్త తీయాలన్నా లేకపోతే మీకు కొత్తగా వేరే ఏరియాలోకి వెళ్ళి అక్కడ చెత్త తీయట్లేదన్న అటువంటి సంబంధించిన మొత్తం ఇక్కడ అవుతుంది. నెక్స్ట్ స్ట్రీట్ లైట్స్కి సంబంధించిన కంప్లైంట్స్ కానివ్వండి, లేకపోతే రోడ్డు రిపేర్స్ రిక్వెస్ట్ కానివ్వండి, అంటే ఇట్లా రోడ్డు మీద గుంతలు కానివ్వండి, కొత్త వాటర్ కనెక్షన్స్, కొత్త డ్రైనేజ్ కనెక్షన్స్ లేదా వాటికి రిపేర్స్కి సంబంధించింది ప్రతి ఒక్కటి మున్సిపల్ ఆఫీస్లోనే పని అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్స్ అండ్ లైసెన్స్. సో బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, ట్రేడ్ లైసెన్స్, షాప్స్ అండ్ బిజినెస్. ట్రేడ్ లైసెన్స్ అంటే మీరు ఒక బిజినెస్ నడుపుకోవడానికి ఒక లైసెన్స్ అంటూ కావాలి, దాన్ని ట్రేడ్ లైసెన్స్ అంటారు. నెక్స్ట్ మ్యారేజ్ సర్టిఫికేట్, మీరు మ్యారేజ్ ఫ్రీగా చేసుకోండి 10 లక్షలు పెట్టి చేసుకోండి, కానీ సర్టిఫికేట్ ఉంటేనే చెల్తా, లేకపోతే మీరు మ్యారేజ్ చేసుకున్నట్టు ప్రూఫే ఉండదు. నెక్స్ట్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, మీరు ఏం చేసినా కానీ ఎన్ఓసి అనేది కామన్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది మీరు ల్యాండ్స్ కొనాలన్నా అమ్మాలన్నా లేకపోతే నెక్స్ట్ బండ్ల విషయంలో కూడా అంతే కదా, ఎన్ఓసి అనేది కామన్గా పనికొచ్చే ఒక థింగ్ అనమాట. ఫస్ట్ వచ్చేసి మున్సిపల్ ఆఫీస్లో ప్రాపర్టీ ట్యాక్స్ పేమెంట్స్. సో ఈ ప్రాపర్టీ ట్యాక్స్ అనేది యాన్యువల్లీ పే చేస్తాం మనం. సో ఇది మీకు ఓనర్షిప్ ప్రూఫ్ లాగా పనికొస్తుంది, లోన్స్కి పనికొస్తుంది, నెక్స్ట్ సెల్లింగ్ ఆఫ్ ప్రాపర్టీకి కూడా పనికొస్తుంది. మీరు మీ ప్రాపర్టీ సెల్ చేయాలన్నా యాజ్ ఆఫ్ టుడే డేట్ వరకు మీ ప్రాపర్టీ ట్యాక్స్ క్లియర్గా ఉండాల్సిందే, అప్పుడే మీరు ప్రాపర్టీ అనేది సెల్ చేయగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి హౌస్ రిజిస్ట్రేషన్ అండ్ అసెస్మెంట్. ఇప్పుడు మీరు హౌస్ మున్సిపల్తో రిజిస్టర్ చేసుకోవాలన్నమాట, దాన్నే హౌస్ రిజిస్ట్రేషన్ ఆర్ అసెస్మెంట్ అంటారు. ఇప్పుడు మనం కొన్ని రిజిస్ట్రేషన్ ఫీ అనేది కడతాం కదా, సో అది దీని కిందికి వస్తుంది అనమాట. సో అప్పుడే మీకు ఇది మీ ఇంటి నెంబర్, ఇది మీ ఇంటి నెంబర్ అని పెడతారు కదా, అది మొత్తం దీని కిందికి వస్తుంది. నెక్స్ట్ బిల్డింగ్స్ అండ్ పర్మిషన్స్. నెక్స్ట్ ఇప్పుడు మనం కన్స్ట్రక్షన్ చేయాలి అంటే మనకి పర్మిషన్ అంటూ కావాలి, ప్లస్ న్యూ కన్స్ట్రక్షన్స్ అయినా కానీ ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ అయినా కానీ మనకు వచ్చేసి పర్మిషన్స్ అనేవి అవసరం అనమాట.
సో ఆ కన్స్ట్రక్షన్కి సంబంధించినవి ప్లస్ కొనటానికి అమ్మటానికి సంబంధించినవి మొత్తము ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లోనే అవుద్ది. నెక్స్ట్ లేఅవుట్ అప్రూవల్స్. ఇప్పుడు మీరు ల్యాండ్ తీసుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీది, ఈ భాగం మీది, ఈ భాగం మీది అని ఎవరైతే డివైడ్ చేస్తారో సో దాన్ని లేఅవుట్ అంటారు అనమాట. దాన్ని అప్రూవల్ కూడా ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ వాటర్ కనెక్షన్స్. సో ఇప్పుడు మనం కొత్తగా ఎక్కడన్నా ప్లేస్లో వెళ్ళినా కానీ అది కమర్షియల్ అవ్వండి, నాన్ కమర్షియల్ అవ్వండి, వాటర్ కనెక్షన్ కనుక కావాలంటే ఆ రిక్వెస్ట్ వచ్చేసి మనం మున్సిపల్ ఆఫీస్ నుంచి అయితే తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డ్రైనేజ్ కనెక్షన్స్. సివేజ్ అండ్ డ్రైనేజ్ పైప్ లైన్ ఏదైతే మనకి కావాల్సిందో అది కూడా మున్సిపల్ ఆఫీస్ వాళ్ళతోనే మాట్లాడి మనమైతే పని చేయించుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఆర్ సబ్ రిజిస్టర్ ఆఫీస్. లీగల్ డాక్యుమెంట్స్ అండ్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ సర్వీసెస్ అన్నది మనము ఇక్కడైతే చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్. సేల్ డీడ్ రిజిస్ట్రేషన్. సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం ఒక ప్రాపర్టీ కొంటున్నప్పుడు సో వాళ్ళు ముందు వాళ్ళ దగ్గర సేల్ కొంటారు కదా, దాన్ని సేల్ డీడ్ అంటారు అనమాట. సో అది మనం కొనేటప్పుడు కూడా మన ముందు వాళ్ళవి వాళ్ళ ముందు వాళ్ళవి కూడా అయితే మనకి కావాల్సి ఉంటుంది. అప్పుడే మన రిజిస్ట్రేషన్ అవుతుంది. నెక్స్ట్ గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్. ఇదేంటంటే పేరు మనము ఎవరి దగ్గర కొనట్లేదు, మనకు ఒకరి తరపున గిఫ్ట్ వస్తుంది. అది ఫ్యామిలీ తరపు అవ్వండి, ఫ్రెండ్స్ ఎవరైనా అవ్వండి, మనకి గిఫ్ట్ అనేది చేస్తున్నారు అనమాట. సో మనం దీనికి అమౌంట్ ఏది పే చేయకుండా జస్ట్ వాళ్ళు మనకి గిఫ్ట్ లాగా ఇస్తుంటే దాన్ని గిఫ్ట్ డీడ్ అంటారు. కానీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అయితే పే చేయాలంటే దాని నుంచి అయితే తప్పించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లీజ్ అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్. ఈ లీజ్ అగ్రిమెంట్ అంటే ఏంటంటే మనము మామూలు కమర్షియల్ ప్రాపర్టీస్ చూస్తుంటాం కదా, అది లీజ్ ఆర్ రెంట్ అని ఇస్తుంటారు. లీజ్ అంటే మనం ఓన్లీ మంత్లీ కాకుండా 1 year, 2 years, 3 years, 10 years అని అలా లీజ్ అనేది రాసుకుంటాం అనమాట. సో అంతవరకు దాన్ని ఏమన్నా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మార్టిగేజ్ రిజిస్ట్రేషన్. ఇదేంటంటే మీరు ఆల్రెడీ ఉన్న ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేస్తారు. అంటే మీకు లోన్కి కానివ్వండి లేదా ఇంకా దేనికైనా కానివ్వండి, ఆల్రెడీ మీ ప్రాపర్టీ పైన రిజిస్ట్రేషన్ అవుతుంది. దాన్ని మార్టిగేజ్ రిజిస్ట్రేషన్ అంటారు అనమాట. నెక్స్ట్ పవర్ ఆఫ్ అటర్నీ రిజిస్ట్రేషన్. ఇదేంటంటే ఇప్పుడు మనం జనరల్గా ప్రాపర్టీ అమ్ముదాం అనుకుంటే మనకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఫారెన్లో ఉన్నారు. సో వాళ్ళు పవర్ ఆఫ్ అటర్నీ మీద ఒక సిగ్నేచర్ పెట్టి పంపిస్తే మనము వాళ్ళ పవర్ అన్నట్టు వాళ్ళ సంతకం కూడా మనం పెడితే నడుస్తుంది. వాళ్ళు ఇక్కడ వరకు వచ్చి పెట్టక్కర్లేదు. దాన్నే పవర్ ఆఫ్ అటర్నీ రిజిస్ట్రేషన్ అనేది అంటారు అనమాట. మనకి ఇల్లు సేలింగ్స్లో అంతా ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ డాక్యుమెంట్ సర్వీసెస్. ఎంకాంబరెన్స్ సర్టిఫికేట్. ఇది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఇది ల్యాండ్ కొన్నప్పటి నుంచి అది ఎవరు అమ్మారు, ఎవరు కొన్నారు, ఎంతమంది కొన్నారు, తాత ముత్తాతల జాబితా మొత్తం చెప్తుంది అనమాట. సో అందుకే ఏ ల్యాండ్ కొనేటప్పుడన్నా ఈ ఎంకాంబరెన్స్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా చూసుకొని ఒక స్టెప్ ముందుకేయాలి. సో దట్ ఇంపార్టెంట్ ఇట్ ఈస్. నెక్స్ట్ సర్టిఫైడ్ డాక్యుమెంట్ కాపీస్. అంటే ఇప్పుడు మనకి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా. నెక్స్ట్ మార్కెట్ వాల్యూ చెక్ అసెస్మెంట్. అంటే ఇప్పుడు మీకు ఎంత కావాలంటే అంత లోన్ ఇచ్చారు కదా, కొత్త ప్రాపర్టీ కొంటున్నారు అంటే మీ ఎలిజిబిలిటీని బట్టి అక్కడ మార్కెట్ వాల్యూ ఎంత ఉంది దాన్ని బట్టి మీకు లోన్ శాంక్షన్ అనేది చేస్తారనమాట. సో ఆ మార్కెట్ వాల్యూ చెక్ అనేది గవర్నమెంట్ రేట్ పైన ఉంటుంది. సో దాన్నే మార్కెట్ వాల్యూ చెక్ అనేది అంటారు. అది కూడా రిజిస్టర్ ఆఫీస్ నుంచి వచ్చి చేస్తారు. నెక్స్ట్ ప్రాపర్టీ సర్చ్ రిపోర్ట్. నెక్స్ట్ వచ్చేసి సర్టిఫైడ్ ట్రూ కాపీస్. అంటే మీ దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా అనేది చూస్తారు. నెక్స్ట్ వచ్చేసి అదర్ రిజిస్ట్రేషన్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. ఇందాక చెప్పినట్టు మీరు ఎంత ఖర్చు పెట్టి చేసుకున్నా ఎలా చేసుకున్నా కానీ మీరు మాత్రం పెళ్లి చేసుకున్నారు అన్న ఒక ప్రూఫ్ కావాలి అంటే అది మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటేనే ఇక్కడ అనేది చెల్లుతుంది. నెక్స్ట్ వచ్చేసి పార్ట్నర్షిప్ డీడ్ రిజిస్ట్రేషన్. అంటే మీరు బిజినెస్ పార్ట్నర్స్తో ఎవరితో అన్నా చేద్దాము అనుకుంటే అప్పుడు ఈ పార్ట్నర్షిప్ డీడ్ రిజిస్ట్రేషన్ అయితే సైన్ చేయాల్సి వస్తుంది అనమాట. సో డాక్యుమెంటెడ్ ప్రూఫ్ లాగా. నెక్స్ట్ సొసైటీ ఆర్ ట్రస్ట్ రిజిస్ట్రేషన్. అంటే మీరు ట్రస్ట్ ఫామ్ చేద్దాం అనుకున్నా, సొసైటీ ఫామ్ చేద్దాం అనుకున్నా కానీ ఇక్కడైతే రిజిస్టర్ చేయించుకోవాలి. అవి కూడా లీగల్గానే వెళ్ళాలి. నెక్స్ట్ విల్ రిజిస్ట్రేషన్ అండ్ అడాప్షన్ డీడ్ రిజిస్ట్రేషన్. అంటే మీరు అడాప్షన్ ఏమన్నా చేసుకున్నా సో ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ కూడా ఇక్కడ అయితే రిజిస్టర్ చేయాలి ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి రిజిస్టర్ ఆఫీస్లో మెయిన్ థింగ్స్ ఏంటి అంటే సేల్ డీడ్. ఇందాక నేను చెప్పినట్టు లీగల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ ఓనర్షిప్ ఫ్రమ్ సెల్లర్ టు బయర్. అంటే అమ్మేటోళ్ళ దగ్గర నుంచి కొనేటోళ్ళకి సేల్ డీడ్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ గిఫ్ట్ డీడ్. ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ మన ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి కానీ నువ్వు పేమెంట్ చేయకుండా నీకు గిఫ్ట్ లాగా రాసిస్తున్నారు, దాన్నే గిఫ్ట్ డీడ్ అంటారు. దానికి మీరేం మనీ పే చేయక్కర్లేదు కానీ రిజిస్ట్రేషన్కి మాత్రం ఖచ్చితంగా పే చేయాల్సిందే. నెక్స్ట్ ఎంకంబరెన్స్ సర్టిఫికెట్.
సో వాటిపైన ఏమన్నా లోన్స్ ఉన్నాయా, ఏమన్నా ఉన్నాయా అన్నది మొత్తం ఇన్కంప్లెన్సీలో తెలిసిపోతుంది. నెక్స్ట్ లీజ్ డాక్యుమెంట్, అవి రెంటల్కి తీసుకుంటున్నావా, లీజ్కి తీసుకుంటున్నావా, కమర్షియల్ ప్రాపర్టీనా, నాన్ కమర్షియల్ ప్రాపర్టీనా, సో ఇవన్నీ లీజ్ అగ్రిమెంట్లో ఉంటాయి. నెక్స్ట్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, మీరు ఏ కేటగిరీలో పెళ్లి చేసుకున్నా కానీ మీరు పెళ్లి చేసుకున్నారా అన్న ప్రూఫ్ మాత్రము మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటేనే ఇక్కడ చెల్లుతుంది. అంటే లీగల్గా వీఆర్ మ్యారీడ్ అని చూపించుకునే ఒక సర్టిఫికేట్. నెక్స్ట్ మార్కెట్ వాల్యూ చెక్, సో అది కమర్షియల్ కానివ్వండి, నాన్ కమర్షియల్ ప్రాపర్టీ కానివ్వండి, ఈ స్టాంప్ డ్యూటీ క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. అది అంటే ప్రజెంట్ మార్కెట్ గవర్నమెంట్ రేట్ అనేది మనకి మార్కెట్ వాల్యూ చెక్లో అనేది తెలుస్తుంది. నెక్స్ట్ ద బిగ్ మెయిన్ 4 పిల్లర్, ఆర్టీఓ అండ్ ఆర్టీఓ ఆఫీస్, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్. సో ఇది వెహికల్స్ రిలేటెడ్ అనమాట. ఫస్ట్ వచ్చేసి వెహికల్స్ రిలేటెడ్ ఏంటి అంటే న్యూ వెహికల్ రిజిస్ట్రేషన్, ఆర్సీ బుక్. సో నువ్వు కొత్త వెహికల్ కొనుక్కున్నప్పుడు ఇక్కడ అనేది రిజిస్టర్ చేసుకుంటావు, అప్పుడు నీకు ఆర్సీ బుక్ అనేది వస్తుంది. నెక్స్ట్ వెహికల్ ట్రాన్స్ఫర్, ఓనర్షిప్ చేంజ్, అంటే సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాం అనుకోండి, వేరే వాళ్ళ పేరు మీద నుంచి మన పేరు మీదకి మార్చుకుంటాం కదా, దాన్ని వెహికల్ ట్రాన్స్ఫర్ అంటారు. నెక్స్ట్ డూప్లికేట్ ఆర్సీ, ఇన్ కేస్ మీది ఒరిజినల్ ఆర్సీ పోయిందంటే మీరు మళ్ళీ డూప్లికేట్ ఆర్సీ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. ఎందుకంటే అన్ని చోట్ల ఈ లామినేషన్ థింగ్స్ పనికిరావు అనమాట. అందుకే డూప్లికేట్ ఆర్సీ కూడా మ్యాండేటరీగా చేయించుకోవాల్సిందే. సో ఆర్సీ మాత్రం కొద్దిగా జాగ్రత్తగా పెట్టుకుంటే బెటర్. నెక్స్ట్ హైపోథికేషన్, లోన్ ఎంట్రీ ఆర్ రిమూవల్, అంటే మీ కార్ మీద లోన్ ఉన్నా లేకపోతే అది రిమూవ్ చేయించుకొని ఎన్ఓసి తీసుకోవాలనుకున్నా కానీ అది కూడా మనము ఇక్కడే చేయించుకోవాలి. నెక్స్ట్ వెహికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్, ఇప్పుడు మనం వెహికల్ కొనంగానే వాళ్ళు మనకి వెహికల్ బాగుందని అన్ని రోజులు ఇచ్చారు కదా, జస్ట్ ఒక 15 years మాత్రమే ఇస్తారనమాట. తర్వాత ఆ వెహికల్ కండిషన్ని బట్టి ఇంకొక 5 years ఇస్తారు. అది ఇంకా బాగుంటే ఆ 5 years అయిపోయాక కూడా ఇంకొక 3 years అనేది ఎక్స్టెండ్ చేస్తారు. సో అది వెహికల్ కండిషన్ పైన ఉంటుంది అనమాట. సో దాన్నే వెహికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అంటారు. నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్, ఫస్ట్ మనకు వచ్చేది LLR, ఇది ఈజీగానే వచ్చేస్తుంది. తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ రావాలంటేనే దుప్పతెగుద్ది. నెక్స్ట్ వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్, LLR తీసుకున్న తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ అనేది అప్లై చేసుకోవాలి. LLRకి డ్రైవింగ్ అవసరం లేదు, కానీ డ్రైవింగ్ లైసెన్స్కి మాత్రం ఖచ్చితంగా డ్రైవింగ్ చేయాల్సిందే. అది 2-wheeler 4-wheeler కమర్షియల్ అన్నది మనం తీసుకునే డ్రైవింగ్ లైసెన్స్ దానిపైన ఉంటుంది అనమాట. నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్, ఇందాక నేను వెహికల్ ఫిట్నెస్ చెప్పాను కదా, సేమ్ అలానే డ్రైవింగ్ లైసెన్స్ది కూడా ఉంటుందన్నమాట. సో మీరు 100 ఏళ్ళు బతుకుతారని 100 ఏళ్ళు ఇచ్చారు, అది డ్రైవింగ్ లైసెన్స్ కూడా పర్టికులర్ పీరియడ్ అంటూ ఉంటుంది. సో అది తర్వాత మనం సేమ్ మళ్ళీ రెన్యువల్ చేసుకోవాల్సిందే డ్రైవింగ్ లైసెన్స్ అనేది. నెక్స్ట్ డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్, ఇందాక డూప్లికేట్ ఆర్సీ చెప్పాను కదా, అలానే డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ పర్మిట్, అంటే మీరు బయటికి ఎక్కడికైనా వెళ్తున్నా కానీ ఆ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇక్కడ నుంచే తీసుకోవచ్చు. ఇప్పుడు అదర్ సర్వీసెస్ ఏముంటాయో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి రోడ్ ట్యాక్స్ పేమెంట్, మీరు కార్లో కొనండి, ఏమైనా కొనండి, గుంతలు ఉన్నాయండి, మాకు అవన్నీ సంబంధం లేదు, మీరు మాత్రం వెహికల్ కొంటున్నారు అంటే రోడ్ ట్యాక్స్ పేమెంట్ అనేది కట్టాల్సిందే. నెక్స్ట్ ఫ్యాన్సీ నెంబర్ బుకింగ్, సో మీరు 2 లక్షలు పెట్టి కారు కొన్నా 10 లక్షలు పెట్టి ఫ్యాన్సీ నెంబర్ అయితే వేయించుకోవచ్చు. సో 77770007 ఇవన్నీ ఫ్యాన్సీ నెంబర్స్ కూడా మనం ఆర్టీఓ ఆఫీస్లో అనేది బుక్ చేసుకోవచ్చు అనమాట. 1000 నుంచి లక్షల వరకు వెళ్తాయి బేస్డ్ ఆన్ నెంబర్. పర్మిట్ ఫర్ కమర్షియల్ వెహికల్స్, అంటే ఎల్లో ప్లేట్ వెహికల్స్ ఉంటాయి కదా, కమర్షియల్ వెహికల్స్ లాగా చేస్తాము, అంటే ట్యాక్సీస్ కానివ్వండి లేకపోతే ఏమన్నా గూడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్కి యూజ్ చేసే వెహికల్స్, వాటి పర్మిషన్స్ కూడా మనం ఇక్కడే తీసుకోవాలి. నెక్స్ట్ వెహికల్ ఎన్ఓసి ఫర్ స్టేట్ ట్రాన్స్ఫర్, అంటే వేరే స్టేట్ నుంచి ఇక్కడ కొంతమంది ఇంపోర్ట్ చేసుకుంటుంటారు కదా వెహికల్స్, సో దానికి నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి, అప్పుడే మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ అవుతుంది. నెక్స్ట్ అడ్రస్ చేంజ్ ఇన్ ఆర్సీ, ఇప్పుడు మనకి ఆధార్ కార్డులో పాస్పోర్ట్లో ఎలా అయితే అడ్రస్ చేంజ్ చేసుకుంటామో అట్లా ఆర్సీలో కూడా మనం అడ్రస్ చేంజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో అడ్రస్ చేంజ్ కూడా ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్కి వస్తే అక్కడే చేసుకోవచ్చు అడ్రస్ కూడా. నెక్స్ట్ ఫస్ట్ లెర్నింగ్ లైసెన్స్, సో ఇదేమో ఫస్ట్ స్టెప్ ఆఫ్ లైసెన్స్ అనమాట. ఇది 1 month, ఇది మనం తీసుకున్నాక 1 month నుంచి 6 months వరకు టైం ఉంటుంది. ఆ టైంలోపు మనము మెయిన్ లైసెన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు, డ్రైవింగ్ లైసెన్స్కి. నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఫస్ట్ వచ్చేసి 20 years ఇస్తాడు, ఆర్ అప్ టు ద ఏజ్ ఆఫ్ 50. అంటే ఇప్పుడు మీరు 40లో తీసుకుంటే 10 years ఇస్తాడు, 45లో తీసుకుంటే 5 years ఇస్తాడు. ఆ తర్వాత ఇయ్యడా అంటే ఇస్తాడు, కాకపోతే మళ్ళీ మనం అక్కడికి వెళ్ళి మళ్ళీ లైన్లో నుంచి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలన్నమాట. ఓకే నేను చేయగలుగుతాను. నెక్స్ట్ న్యూ వెహికల్ ఆర్సీ, అంటే మనము కొత్త వెహికల్ తీసుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కదా, దాన్ని ఆర్సీ అంటారు. నెక్స్ట్ వెహికల్ ట్రాన్స్ఫర్, మీ పేరు మీద నుంచి వేరే వాళ్ళ పేరు మీద కన్నా లేకపోతే వేరే వాళ్ళ పేరు నుంచి మన పేరు మీద కన్నా దాన్ని వెహికల్ ట్రాన్స్ఫర్ అంటారు. దానికి మనకి 30 days టైం ఉంటుంది అనమాట మనం అప్లై చేసుకున్నాక. నెక్స్ట్ ఫిట్నెస్ సర్టిఫికేట్, ఇందాక నేను చెప్పినట్టు
ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ అనమాట. సో అది బేస్డ్ ఆన్ వెహికల్ పర్ఫార్మెన్స్ని బట్టి ఉంటుంది. అది కమర్షియల్ అయినా నాన్ కమర్షియల్ అయినా ఫిట్నెస్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సిందే. నెక్స్ట్ ఫ్యాన్సీ నెంబర్ బుకింగ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ 001-777 అది ఆప్షన్లో తీసుకోవచ్చు, లేదంటే మీరు ఫిక్స్డ్ ప్రైస్ కూడా ఉంటుంది అనమాట. మీరు పెట్టే దాన్ని బట్టి మీకు వస్తుంది. సో ఇప్పుడు 4 మెయిన్ పిల్లర్స్ అన్నాను కదా, జస్ట్ గ్లిమ్స్ లాగా చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మండల్ ఆఫీస్ ఆర్ ఎంఆర్ ఆఫీస్. దీంట్లో క్యాస్ట్ ఇన్కమ్, క్యాస్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్స్, పట్టాదార్ పాస్బుక్ అండ్ ల్యాండ్ రికార్డ్స్, ల్యాండ్ మ్యూటేషన్ అండ్ కన్వర్షన్స్, ఓల్డ్ ఏజ్, విడో, డిసేబుల్డ్ పెన్షన్స్, రేషన్ కార్డ్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్కి సంబంధించిన థింగ్స్ అయితే మండల్ ఆఫీస్లో జరుగుతాయి. నెక్స్ట్ మున్సిపల్ ఆఫీస్, అర్బన్ లోకల్ బాడీ, ప్రాపర్టీ ట్యాక్స్ అండ్ హౌస్ అసెస్మెంట్స్, బిల్డింగ్ పర్మిషన్స్ అండ్ లేఅవుట్ అప్రూవల్స్, వాటర్ అండ్ డ్రైనేజ్ కనెక్షన్స్, బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్స్, ట్రేడ్ లైసెన్స్ ఫర్ బిజినెసెస్, ఇవి ఇక్కడ జరుగుతాయి. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఫర్ సబ్ రిజిస్టర్, సేల్ డీడ్ అండ్ గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్స్, మార్టిగేజ్ అండ్ లీజ్ రిజిస్ట్రేషన్స్, ఎన్కాంబరెన్స్ సర్టిఫికేట్, మ్యారేజ్ రిజిస్ట్రేషన్స్, పార్ట్నర్షిప్ అండ్ విల్ రిజిస్ట్రేషన్స్. సో ఈ వర్క్స్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో జరుగుతాయి. నెక్స్ట్ ఆర్టీఓ ఆర్ ఆర్టీఏ ఆఫీస్, ఇక్కడ వచ్చేసి న్యూ వెహికల్స్, ఆర్సీ ట్రాన్స్ఫర్స్, డ్రైవింగ్ లైసెన్స్, ఎల్ఎల్ఆర్ అండ్ డిఎల్ రెన్యువల్స్, డూప్లికేట్, రోడ్ ట్యాక్స్ అండ్ ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్స్, ఫిట్నెస్ సర్టిఫికేట్స్ అండ్ పర్మిట్స్. సో వెహికల్కి సంబంధించిన ప్రతి పని మనకి ఇక్కడైతే అవుతుంది. సో ఇవే మనం 4 మెయిన్ పిల్లర్స్. సో అట్లీస్ట్ లైన్లో నుంచోటం ఎలానో తప్పదు. కనీసము ఏ ప్లేస్కి వెళ్తే కరెక్ట్గా పని అవుతుంది అన్న క్లారిటీతో వెళ్ళామనుకోండి, కనీసం కొంచెం స్ట్రెస్ అన్న తగ్గుద్ది. సో ఇప్పుడు ఇవన్నీ చూసాక అర్థమైంది కదా. సో ఇవే మనం 4 మెయిన్ పిల్లర్స్ అని. సో మిస్ కాకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అయితే చేయండి. సో మనం అనుకున్న వాళ్ళకైతే వీడియో కూడా పంపించండి. హిందీలో చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ నేను మాత్రం తెలుగులో ఎందుకు చేస్తున్నాను తెలుసా, తెలుగు వాళ్ళ కోసం. సో ప్లీజ్ మీరు కూడా